హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏబిపిఎస్సి టీఎస్పీసీ లెక్చర్స్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్లో మనకి ఇప్పుడు లెసన్ 2ని మనం డీల్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కీవర్డ్ ఏంటి, కరెంట్ అఫైర్స్లో స్పెషల్గా చెప్పింది ఏంటి, ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంటే మనకి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ చదవడంలో. సో అందరూ న్యూస్ పేపర్ చదువుతారు, కానీ ఒక మెథడ్ ఉంటుంది, ఇంటర్లింకింగ్ మెథడ్. అది ఎవరు ఫాలో అవుతారో వాళ్ళకి ఈ సెక్షన్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ఆ ఇంటర్లింకింగ్ మెథడ్ ఎలా ఉండాలో, ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తీసుకొని. అయితే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఏంటో ఆడియో లెక్చర్స్ ఇచ్చాను, కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వీడియో లెక్చర్స్లోకి వచ్చేసాను. ఎందుకంటే ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్ ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టం. ఆడియో ఫార్మాట్లో అంటే చాలా మందికి అర్థం కాలేదు, అందుకే సో మళ్ళీ వీడియో మోడ్లోకి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు డిసెంబర్ 2016 తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా మీకు ఆ కంటెంట్ అనేది రెడీ చేయడం జరిగింది. సో మీరేంటంటే ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే హై క్వాలిటీ స్టడీ మెటీరియల్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మీరు ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ సిరీస్లో మీకు ఏంటంటే లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4 దీంట్లో మీకు ఏంటంటే డిసెంబర్ 2016 తర్వాత నేషనల్ ఇష్యూస్ అన్ని కూడా డీల్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, అలాగే ఆర్ట్ అండ్ కల్చర్, స్పోర్ట్స్. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కీవర్డ్స్ అండ్ సమ్మరీ ఫార్మాట్ ఉంటుంది. అయితే ఈ వీడియోలో కొంచెం ఈ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ రెండు కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి ఇంటర్లింక్ చేసుకోవడం ఎలా, దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు విత్ కీవర్డ్స్ అండ్ సమ్మరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే నేషనల్ ఇండెక్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆన్ హెల్త్ అవుట్కమ్స్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక మేజర్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. ఎందుకంటే ఇంతవరకు హెల్త్ సంబంధించిన ఇండెక్సెస్ అన్ని గ్లోబల్గా చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఏంటంటే నేషనల్ లెవెల్ చూస్తున్నాం. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మనకి నీతి ఆయోగ్. అయితే దీని అబ్రివేషన్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి కానీ అదర్ పిఎస్సి బోర్డ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనకి తరచుగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి నీతి తాలూకు అబ్రివేషన్ ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇది కూడా మనకేంటే ఒక ఎంసీక్యూకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం గెస్ట్ చేద్దాం, కానీ కొన్నిసార్లు ఏంటంటే వేరే పిఎస్సి ఎగ్జామ్స్లో ఆ బోర్డ్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు మనకు కనిపించాయి, కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ ఇండెక్స్ తాలూకా మెయిన్ ఏమంటే ఇప్పుడు సెంటర్ ఏంటంటే హెల్త్ సెక్టర్ తాలూకా మెయిన్ పర్ఫార్మెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక ఐడియా కింద పెట్టుకొని ఈ నేషనల్ ఇండెక్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే సెంటర్కి కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకున్న హెల్త్ అనేది ఎప్పుడూ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందన్నమాట. సో అది యాక్చువల్గా ఫెడరల్ స్ట్రక్చర్ చూసుకున్నా సరే మనకేంటి స్టేట్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది హెల్త్ సెక్టర్కి సంబంధించింది. అయితే ఇప్పుడు ఏంటంటే త్రూ ఈ ఇండెక్స్ ఇప్పుడు ఏంటి సెంటర్ ఏంటి పుష్ చేస్తుంది స్టేట్కి. ఎందుకు, హెల్త్ సెక్టర్లో కొన్ని రిఫార్మ్స్ రావాలి, కొన్ని చేంజెస్ రావాలి, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ యాక్షన్ అనేది తీసుకురావాలి టువర్డ్స్ పాజిటివ్ అవుట్కమ్స్ కోసం అని చెప్పి దీనికి ఒక ర్యాంకింగ్ లాంటిది ఒక స్ట్రాటజీ కింద పెట్టి నేషనల్ ఇండెక్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆన్ హెల్త్ అవుట్కమ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ నీతి ఆయోగ్ తాలూకా ఎయిమ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి యూపీఎస్సీ సిఎస్సి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2015లో నీతి ఆయోగ్ సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ చదువుతున్నాం అంటే, ఒక కరెంట్ అఫైర్స్ ఏదైనా చదువుతున్నాం అంటే దానికి ఇంటర్లింకింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇంటర్లింకింగ్ అంటే మనకి స్టాటిక్ అండ్ డైనమిక్ అనేది ఒక అప్రోచ్, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాటిని రిఫరెన్స్ కింద తీసుకొని ఇప్పుడు ఉన్న కరెంట్ సినారియో ప్రకారం ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది గెస్ట్ చేయాలి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మనం అనలైజ్ చేయాలి, యూపీఎస్సీ, ఎస్ఎస్సి, అలాగే అదర్ స్టేట్ బోర్డ్ పిఎస్సి పేపర్స్. సో ఇది ఒక మెథడ్ అనేది చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ అప్రోచ్ చెప్పాను, కానీ దీంతో పాటు ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తాలూకు అనాలిసిస్ అనేది కూడా ఒక రిఫరెన్స్ కింద తీసుకొని దానికి తగినట్టు మనం ఏంటంటే ప్రిపేర్ అవ్వాలని మీకు జస్ట్ షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే నీతి ఆయోగ్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ 2015లో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఎస్టాబ్లిష్డ్ నీతి ఆయోగ్ టు రీప్లేస్ దీనికి ఆన్సర్ మనకు అందరూ తెలిసి ఏంటది, ప్లానింగ్ కమిషన్ అనమాట. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా మనకు వచ్చింది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో. ఇక్కడ ఏంటి, వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, ఆన్సర్ ఏంటంటే మనకి అరవింద్ పనగారియా. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి అంటే కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు కాకపోయినా సరే మెయిన్స్లో అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఇలాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే స్టాటిక్ ప్లస్ డైనమిక్ అప్రోచ్ లింక్ చేసుకుంటే మీకు ఏంటి అది అడ్వాంటేజ్ అవుతుంది. దానికి కూడా మీకు ఏంటి ఎక్స్ట్రా మార్క్స్ ఫెచ్ అవ్వడానికి, ఈ కాంపిటీషన్ ఏదైతుందో దాన్ని బీట్ అవుట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ చూసుకుంటే మనకేంటే దీంట్లో ఉన్న కీ పాయింట్స్ అంటే ఈ నేషనల్ హెల్త్ ఇండెక్స్లో మనకి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. వీటిని మీకు కీవర్డ్స్ అండ్ సమరీ ఫార్మాట్లో మీకు ఇస్తున్నాం కాబట్టి. అయితే ఈ ఇండెక్స్లో మీకు ఏంటి కొన్ని లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డొమైన్స్ అండ్ సబ్ డొమైన్స్ కింద వీళ్ళు కేటగరీస్ చేశారు. అయితే ఈ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్లో మనకేంటే కొన్ని స్పెసిఫిక్ డొమైన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. అవి ఏంటంటే మనకి హెల్త్ అవుట్కమ్స్, అలాగే గవర్నెన్స్, అలాగే కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్. సో ఇక్కడ ఈ కేటగిరీస్ ప్రకారం కొన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటి మనకి హెల్త్ అవుట్కమ్స్, ఇంకోటి ఏంటి గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్, అండ్ థర్డ్ది కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెస్. సో ఈ మూడింటికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ర్యాంకింగ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏ స్టేట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దానివల్ల మనకు తెలుస్తుంది. అంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న అంటే హెల్త్ సెక్టర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్న పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్న స్టేట్స్ ఏంటి అని. సో డెఫినెట్గా ఏంటంటే ఒక కాంపిటీషన్ కింద ఫ్రేమ్ అవుతుంది అన్ని స్టేట్స్ మధ్యలో. అలాగే గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్, సో ఇది ఒక కీ రోల్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ తాలూకా గవర్నెన్స్ అనేది ఆ స్కీమ్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పాలసీస్ కానీ ఎంతవరకు సిటిజన్స్కి హెల్ప్ అవుతున్నాయి అనేది కూడా మనకి ఇది త్రూ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అలాగే కీ ఇన్పుట్స్ ప్రాసెస్ వల్ల ఏంటంటే ఫ్యూచర్ రిఫార్మ్స్ కానీ లేకపోతే ఫ్యూచర్లో ఏ మార్పులు చేయొచ్చు అనేది కానీ అవి ఏంటంటే నీతి ఆయోగ్కి కొంత ఇన్పుట్ కింద ఇవ్వడానికి పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి మానిటరబుల్ ఇండికేటర్స్. ఇవన్నీ అంటే మీకు చెప్పినట్టు మీకు ఏంటంటే ఎస్డిజీస్ ఉన్నాయి మనకి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి డిఫరెంట్ పిఎస్సి ఎగ్జామ్స్లో కానీ లేకపోతే యూపీఎస్సీలో కానీ. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మానిటరబుల్ ఇండికేటర్స్ ఏవైతే ఇవన్నీ మెన్షన్ చేశారో ఇవన్నీ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అదొక పార్ట్. మనకేంటే హెల్త్ సంబంధించింది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే టోటల్ 16 చూసుకున్నా సరే దాంట్లో 11 అంటే మనకి హెల్త్ సంబంధించిన మనకి కనిపిస్తాయి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. సో ఇక్కడ ఏంటి అందుకే మ్యాక్సిమం మనకేంటి మానిటరబుల్ ఇండికేటర్స్ అవి కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్పెసిఫిక్గా హెల్త్కి సంబంధించిన లింక్ చేస్తూ ఇండికేటర్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఇండెక్స్ ఎందుకు వీళ్ళు ఫామ్ చేశారు, దాని అవసరం ఏంటంటే ఒకటి స్టేట్స్ అంటే ఈ హెల్త్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్రూవ్ చేయడం, అలాగే డేటా కలెక్షన్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ చేయడం. సో దీన్ని బట్టి అంటే మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒక్కొక్క స్టేట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాగ స్టేట్ తాలూకా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్పెషలీ హెల్త్ సెక్టర్ అనేది మనకి క్లియర్ ఐడియా వస్తుంది త్రూ ఈ ఇండెక్స్ వల్ల, హెల్త్ ఇండెక్స్ వల్ల. నెక్స్ట్ ఈ హెల్త్ ఇండెక్స్ కూడా ఏమి అసిస్ట్ చేస్తుందంటే మనకి స్టేట్ లెవెల్ మానిటరింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆ స్టేట్ తాలూకా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్పెషల్లీ హెల్త్ సెక్టర్ అని మనకు తెలుస్తుంది. సో దీనివల్ల ఏంటో ఒక ఇన్పుట్ కింద ఉంటుంది మనకి ఏంటి నీతి ఆయోగ్కి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి. సో దీన్ని బట్టి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే హెల్త్ సెక్టర్లో ఎలాంటి పాజిటివ్ అవుట్కమ్స్ వస్తున్నాయి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే మనకి ఇప్పుడు జనరల్గా ఒక హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మనం చూడొచ్చు ఎలాంటి సర్వీస్ వాళ్ళు ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు, నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాగా మనకేంటే కొన్ని ఇన్పుట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంటాయి, అది త్రూ మీడియా కానీ లేకపోతే వేరే ఫార్మాట్లో కానీ. దీనివల్ల ఏంటంటే కొంత నెగిటివ్స్ మనకు కనిపిస్తున్న నెగిటివ్స్ నుంచి పాజిటివ్ టర్న్అవుట్ ఏదో ఒక టైంలో మనకి కనిపిస్తుందని మనకి ట్రాన్స్పరెన్సీ కూడా పెరిగేలా వీళ్ళు చూస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఒక సిటిజన్ తరపు ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా సర్వీస్ బాగుంటాయి, అలాగే వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సర్వీస్ బాగా వచ్చేలాగా వీళ్ళు మెయిన్ ఆ ట్రాన్స్పరెన్సీ కోసం చూస్తున్నారు. సో వాళ్ళ టార్గెట్ అంటే ప్రతి సిటిజన్ తరపు హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయడం అనమాట. సో ఇవన్నీ కూడా దానికి ఇంటర్లింక్ అనమాట. అయితే ఇదంతా కూడా మనం ఏంటి నేషనల్ లెవెల్ చూసాం. సో ఇంటర్నేషనల్ లెవెల్ చూసుకుంటే మనకి మీకు చెప్పినట్టు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రకారం మనకేంటి ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్ అనేది డెవలప్ చేయాలి. సో ఇదేంటి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ, ఇది మీకు ఏ ఇన్స్టిట్యూట్స్లో కూడా మీకు చెప్పరు. సో ఇట్స్ ఇన్నోవేటివ్ స్ట్రాటజీ టు బూస్ట్ యువర్ స్కోర్ ఇన్ కరెంట్ అఫైర్స్. దీనివల్ల మీకేంటే అట్లీస్ట్ 25% వరకు మీకేంటి స్కోర్ అనేది బూస్ట్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఇదేంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దీనికి ఏంటి చాలా సైంటిఫిక్ అనాలిసిస్ అనేది అవసరం, అందరూ చేయలేరు. ఇదేంటే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. మ్యాక్సిమం వీడియో లెక్చర్స్ అన్ని కూడా త్రూ డిఫరెంట్ మెథడ్స్లో ఉంటాయి. కొన్ని ఏంటంటే మైండ్ మ్యాప్స్లో ఉంటాయి, కొన్ని నిమోనిక్స్లో ఉంటాయి, కొన్ని పర్ఫెక్ట్ అనాలిసిస్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఏమో సైంటిఫిక్ అనాలిసిస్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఏమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని అనాలిసిస్ ఉంటాయి. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇదేంటి ఇంటర్లింక్ కాన్సెప్ట్. ఇది ఎందుకంటే స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే ఇష్యూస్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని. సో ఇలాగ ఒక పర్ఫెక్ట్ టాపిక్ తీసుకొని దాన్ని నేషనల్ లెవెల్లో మనం చూడాలి, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం చూడాలి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ చూసుకుంటే మనకి హెల్త్ ఇండెక్స్ 2016 ఉంది. ఇంకోటి ఏంటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకుముందు నవమి గంగా గురించి మీకు చెప్పాను ఫస్ట్ లెసన్లో. అయితే చాలా మంది అడిగారు జస్ట్ దాంట్లో ఏంటంటే ఒక 2-3 కీ పాయింట్స్ మాత్రమే సరిపోతుంది కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాదు, మీకు ఏంటంటే బోత్ మనకి స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్లో మనం వెళ్ళాలి. సో ఇదేంటే ఒక హాలిస్టిక్ వేలో ఒక టాపిక్ని డీల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే యూపీఎస్సీ సిఎస్సీ ప్రిలిమ్స్ 2015లో
మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా అని ఉంది. సో ఇక్కడ ఏంటి మనకు ఆన్సర్ గ్యాంగ్రీ డాల్ఫిన్. దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆడియో లెక్చర్ లెసన్ 1లో. సో ఇలాగేంటే నేను ప్రతిదీ కూడా ఒక స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్లో వెళ్తే మీకేంటే క్వశ్చన్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ హైలో ఉన్నా సరే, లోలో ఉన్నా సరే, లేకపోతే మీడియంలో ఉన్నా సరే, ఎలాగైనా సరే మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇదేంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్ లింకింగ్ మెథడ్ కూడా మీరు యూస్ చేస్తే డెఫినెట్గా మీకు ఏంటి కరెంట్ అఫైర్స్ ఆ సెక్షన్లో మీకు ఏంటంటే మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది దాని తర్వాత మెయిన్ అడ్వాంటేజ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారంటే నేనేమి ఒక డిఫరెంట్ మెథడ్లో వెళ్తున్నాను, కానీ అది డిఫరెంట్గా మీకు ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పర్సనల్గా నేను యూపీఎస్సీ సిఎస్సి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే వెళ్ళడం జరిగింది. దాంతోపాటు వేరే స్టేట్ ఎగ్జామ్ పేపర్స్ కూడా నేను కంప్లీట్గా అనలైజ్ చేయడం జరిగింది. పర్సనల్గా నేను 25 ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేయడం జరిగింది. ఇదంతా ఏంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఇది ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు షేర్ చేయరు, ఓన్లీ త్రూ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఇదేంటో ఒక డిఫరెంట్ అప్రోచ్, కానీ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి గ్లోబల్గా చూసుకుంటే ఇంటర్నేషనల్లో మనకి హెల్త్ ఇండెక్స్ 2016 రిలీజ్ అయింది. దీంట్లో ఏంటో మనకి ఇండియా దాకా ర్యాంకింగ్ అనేది మనకి 143 అనేది ఉంది టోటల్ 188 కంట్రీస్లో. సో ఇది మనకి తెలుసు, ఎలా గుర్తుపెట్టుకోవాలి. 143 అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను సెపరేట్గా చెప్పను. ఇది ఒక నిమోనిక్ కింద మీరు పెట్టుకోవచ్చు. సో మన ర్యాంకింగ్ ఎంత ఉంది? 143 అవుట్ ఆఫ్ 188. సో ఇదొకటి మనం ఐడెంటిఫై చేయాల్సింది. అయితే దీంట్లో కూడా మనకి ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. ఇండియా పరంగా చూసుకుంటే మోర్టాలిటీ రేట్ మనకి మెయిన్ పెద్ద ఛాలెంజ్ అంటే ఐఎంఆర్ అనమాట, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో దీని గురించి మీకు నెక్స్ట్ స్లైడ్స్లో మీకు చెప్తాను. అలాగే దాంతోపాటు మలేరియా, అలాగే హైజీన్ అండ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ పెద్ద ఛాలెంజ్ కింద ఉంది ఇప్పుడు ఇండియాలో. అండ్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనేది మనకి హెల్త్ ఇండెక్స్ 2016 అనేది ఇయర్ రిలీజ్ అయిన 2016లో. సో గ్లోబల్గా వీళ్ళు అనలైజ్ చేసి ఒక కంట్రీ తాలూకా అసెస్మెంట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ అంటే ఎస్డిజి ప్రకారం, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్రకారం ఒక్కొక్క కంట్రీ తాలూకా హెల్త్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి ఈ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది. సో ఇదంతా గ్లోబల్ అనాలిసిస్ అనేది మనం చేస్తుంది. ఇది కూడా రీసెంట్గా ఒక యుఎన్ జనరల్ అసెంబ్లీ స్పెషల్ ఈవెంట్లో దీన్ని లాంచ్ చేశారు. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది మనకి ఫెచ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు హెల్త్ ఇండెక్స్ 2016 ర్యాంకింగ్ 1లో ఎవరు అంటే మనకి ఐస్లాండ్. సో ఇది జస్ట్ జనరల్గా ఒక కరెంట్ ఈవెంట్ కింద తీసుకోవచ్చు, కానీ ఇది మనకేంటి లాంగ్ టర్మ్ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మనకి పనికొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్గా ఒక స్కేల్ ఉంటుంది 0 to 100. అంటే ఒక కంట్రీ దగ్గర హెల్త్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక్కొక్క రిఫరెన్స్ దీంట్లో తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేఫ్ హైజీన్ ప్రాక్టీస్లో మనకేంటే మన స్కోర్ 8 ఉంది. అలాగే మనకి ఇండియాకి తరక హై స్కోర్ దేంట్లో మనకి 93 వచ్చింది ఏంటంటే వార్ ఇండికేటర్స్లో. జనరల్గా ఇప్పుడు సిరియా, లిబియా లాంటి అంటే ఎక్కువ వైలెన్స్ ఉన్న కంట్రీస్, అలాగే లీగల్ ఇంటర్వెన్షన్ కూడా చాలా ఉంది. దీనివల్ల డెత్ రేట్ కూడా పెరిగిపోతుంది సిటిజన్సీ. సో వార్ స్కోర్ చూసుకుంటే 10 ఉంది, కానీ మనకి ఏంటంటే ఈ వార్ ఇండికేటర్ దాంట్లో మనకి 93 ఉంది. దీంట్లో మనకి హై స్కోర్ వచ్చింది. సో ఇన్ కేసు ఇలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మనకి వార్ ఇండికేటర్లో మనకి హై స్కోర్ వచ్చిందని మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి మెయిన్ హర్డిల్ అంటే మనకి మోర్టాలిటీ, స్పెషల్గా చెప్పాలంటే అండర్ 5 మోర్టాలిటీ. దీని ప్రకారం చూసుకుంటే యాక్చువల్గా ఇది ఒక మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఎప్పుడు మనం ఎండ్ అయిపోతుంది 2015. యాక్చువల్గా మన ఇండియా తరగతి టార్గెట్ ఏంటంటే మనకి దీన్ని రీచ్ అవ్వాలని. కానీ ఇప్పుడు చూసుకుంటే వీ టార్గెట్ చేసింది ఏంటి 42 డెత్స్ per 1000 బర్డ్స్. కానీ 2014లో మనకి ఏంటి 45 డెత్స్ per 1000 బర్డ్స్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే వీఆర్ వెరీ క్లోజ్ టు ఎండిజీ గోల్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకేంటి అండర్ 5 మోర్టాలిటీ రేట్ మన స్కోర్ ఎంత ఉంది 93 ఉంది. అదే వార్ అయితే దీనికి రివర్స్ ఎంత 93. సో ఇది ఒకటి ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఇలా నంబర్స్తో కూడా మనకి రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. టోటల్ ర్యాంకింగ్ ఎంత ఉందంటే మనకి 143. సో ఇవి మనకి నంబర్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అంటే ఐడెంటిఫై చేయాల్సింది అంటే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది మనకి 45 డెత్స్ ఉంది per 1000 బర్డ్స్ ఇన్ 2014. యాక్చువల్ గోల్ ఏంటంటే 42 డెత్స్ per 1000 బర్డ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఓవరాల్ చూసుకుంటే మనకి ఏంటి 17 యూనివర్సల్ గోల్స్ ఉన్నాయి, 116 టార్గెట్స్, అలాగే 230 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎవరు సెట్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ ఇన్ 2015. సో వీళ్ళు టార్గెట్ చేశారంటే 2030 కంప్లీట్గా ఎండ్ చేయాలి పోవర్టీని, అలాగే ఫుడ్ అండ్ వాటర్ సెక్యూరిటీని, అలాగే క్లైమేట్ చేంజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ మీద వీళ్ళు టార్గెట్ చేశారు గ్లోబలీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏవైతే హెల్త్ పరంగా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్గా కాన్సెప్ట్ అంతా కూడా మన హెల్త్ పరంగా చూస్తున్నాం కాబట్టి ఇది ఒక కోర్ స్ట్రక్చర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పుకోవాలి. అలాగే మనకి థర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఏం చేస్తుందంటే టు ఎన్ష్యూర్ హెల్దీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఎట్ ఆల్ ఏజెస్. ఇది డెఫినెట్గా గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అనే మనకి తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అయితే మనకి గ్రూప్ 2 మెయిన్స్లో మనకి ఒక టాపిక్ ఉంది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో దీనికి కూడా మనకి ఏంటి ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనకి ఏంటంటే
ఇటు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అలాగే మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మనకి ఇక్కడే అయిపోతుంది. సో ఒక్కొక్క టాపిక్ని మనం ఏంటి లాంగ్ టర్మ్లో మనం చూడాలి. షార్ట్ టర్మ్లో మనం ఏదో చదివేసాం కాకుండా లాంగ్ టర్మ్లో చూసుకొని మనకి ఏంటి ఇటు ప్రిలిమ్స్కి అటు మెయిన్స్కి పనికొచ్చేలాగా మనకి ప్రిపరేషన్ ఉండాలి. సో అది కరెంట్ అఫైర్స్ చదవడం తాలూకు అడ్వాంటేజ్ మీకు లాంగ్ టర్మ్లో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచే మనకి చాలా క్వశ్చన్స్ కనిపించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ప్రిలిమ్స్ 2016లో మనకి ఎజెండా 21 గురించి వచ్చింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద స్టాటిక్ పార్ట్ మనకి ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్న రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ ఏఈ మెయిన్స్ 2016లో కూడా మనకేంటే ఈ క్లైమేట్ చేంజ్ మీద మనకి కనిపించిన క్వశ్చన్స్. అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద కూడా మనకు వచ్చింది ఏపీపీఎస్సీ ఏఈ మెయిన్స్ 2016లో. సో ఇలాగ మనకేంటి స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్లో మనకేంటే ఇటు ప్రిలిమ్స్కి అటు మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది మనకి అయిపోవాలి ఇప్పుడే. సో ఇలాగేంటే మనకి లాంగ్ టర్మ్లో మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి అండ్ ఒకే కాన్సెప్ట్ మీద మనకి ఈ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన మనకి చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి యూపీఎస్సీ సిఎస్సిలో. అలాగే ఏపీపీఎస్సీ ఏఈ మెయిన్స్లో కూడా మనకి సేమ్ టాపిక్ దాన్ని రిఫరెన్స్ తీసుకుని మనం చదివితే మాత్రం ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసేలాగా మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇండియా పరంగా మన హెల్త్ కేర్ పొజిషన్ చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఏం చెప్పింది, హెల్త్ అనేది అది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. అయితే ప్రతి స్టేట్ కూడా కొన్ని థింగ్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లైక్ న్యూట్రిషన్ లెవెల్స్ని పెంచడం, అంటే మాల్ న్యూట్రిషన్ తగ్గించడం. అలాగే ప్రతి సిటిజన్ తాలూకా స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది పెంచాలి. అలాగే పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పాలసీస్ ఫ్రేమ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ఇన్ఈక్వాలిటీస్ కనిపిస్తాయి మనకి, ఎస్పెషల్లీ హెల్త్ సెక్టర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఐఎంఆర్ అనేది కేరళలో 12 ఉంది per 1000 లైవ్ బర్డ్స్, కానీ ఇక్కడ అస్సాం చూసుకుంటే 56 ఉంది. సో ఇలాగ మనకేంటి చాలా ఇన్ఈక్వాలిటీస్ కనిపిస్తున్నాయి. సో ఇదొక మెయిన్ రీజన్ ఎలాంటి ఒక నేషనల్ హెల్త్ ఇండెక్స్ని కూడా ఫ్రేమ్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ నేషనల్ హెల్త్ పాలసీ కూడా మనకి 1983లో పార్లమెంట్ ఎండోర్స్ చేసింది. అలాగే 2002లో కూడా మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో 2017కు సంబంధించిన కూడా మనకి రిపోర్ట్ అనేది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి నేషనల్ హెల్త్ పాలసీ ఈ కీవర్డ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే దీనికి రిలేటెడ్ కన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ నేషనల్ పాపులేషన్ పాలసీ అలాగే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఏపీపీఎస్సీ ఏఈ మెయిన్స్లో మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటి రిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ నేషనల్ హెల్త్ పాలసీ చదువుతున్న సరే దీనికి రిలేటెడ్ పాలసీస్ ఏమైనా కూడా దాని మీద కూడా ఒక గ్రిప్ అనేది మీరు చూడాలి. సో ఇలాగా ఇంటర్లింకింగ్ ద్వారా మనకేంటే ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నా సరే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ గురించి మనం మాట్లాడాం. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనకి ఏంటి ఏఈ మెయిన్స్ ఏపీపీఎస్సీ ఏఈ మెయిన్స్ 2016లో మనకి కనిపించింది. సో ఇలాగ ఇంటర్లింకింగ్ ద్వారా మనకి ఏంటి ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. స్టార్టింగ్ అంటే ఒక టాపిక్ తీసుకున్నా సరే దాన్ని హాలిస్టిక్గా మనం కవర్ చేయాలి. అంటే అటు స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్లో మొత్తం ఓవరాల్గా మనం చూసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ మార్క్స్ ఫెచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి ఒక టాపిక్ సంబంధించిన చూడాలంటే డేటా అంతా తీసుకొని వాటిని అనలైజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ కాస్ట్ బెనిఫిట్ మాత్రం మీకు ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒకటి మీరు ఐడెంటిఫై చేయాల్సింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నా సరే మాల్ న్యూట్రిషన్ సంబంధించిన కూడా మనకి మధ్యప్రదేశ్ అనేది హైయెస్ట్ పొజిషన్ కనిపిస్తుంది. కేరళ ఏంటంటే మనకి లోయెస్ట్. అసలు మాల్ న్యూట్రిషన్ అంటే రైట్ న్యూట్రిషన్ లెవెల్స్ లేని ఫుడ్ తీసుకున్నా సరే ఇవన్నీ కూడా మనకి మాల్ న్యూట్రిషన్కి దారితీస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే టోటల్ అన్హెల్తీ కండిషన్స్కి దారితీస్తాయి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఇప్పుడు న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ ఉన్న న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్, అన్ని ప్రోటీన్స్, ఇలాగా మనకేంటి కంప్లీట్గా హెల్దీ ఫుడ్ని తీసుకోవడం ఇదొక మెయిన్ థింగ్ అనమాట. సో ఇది కూడా మనకేంటి మాల్ న్యూట్రిషన్ అనేది కూడా స్టేట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ హెల్త్ సంబంధించిన అంటే క్వశ్చన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూపీఎస్సీ సిఎస్సీ ప్రిలిమ్స్ 2016లో. సో ఇది కూడా మీకు చెప్పినట్టే ఒక టాపిక్ని హాలిస్టిక్గా మనం కవర్ చేసుకుంటే అన్ని యాంగిల్స్లో మనకేంటే ఈజీగా మార్క్స్ స్కోర్ అవుతాయి అన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్త్ అనే టాపిక్ తీసుకుంటే మనకేంటే మనకి యూపీఎస్సీ సిఎస్సీ ప్రిలిమ్స్ 2016లో మిషన్ ఇంద్రధనుష్ నుంచి మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక పక్క చూసుకుంటే మనం మాల్ న్యూట్రిషన్ గురించి మనం చదువుతున్నాం, కానీ ఇంకో పక్క మనకేంటి గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్ ఏంటో అవి కూడా మనం ఫోకస్ చేయాలి. సో దీన్ని బట్టి కూడా మనం ఎక్స్ట్రా మార్క్స్ ఫెచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనం టోటల్గా మనం ఏంటి హెల్త్ ఇండెక్స్ మీద చూసాం. అంటే నేషనల్ హెల్త్ ఇండెక్స్ అలాగే గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ మీద కూడా మనం చూసాం. అంటే ఇండెక్స్ మీద మనకి చాలా వరకు క్వశ్చన్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూపీఎస్సీ సిఎస్సీ ప్రిలిమ్స్ 2016లో మనకి ఏంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీద మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఏపీపీఎస్సీ ఏఈ మెయిన్స్ 2016లో కూడా ఇండెక్స్ అనే కాన్సెప్ట్ మీద మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పర్సెప్షన్ ఇండెక్స్ 2015. సేమ్ ఇదే టాపిక్ పర్టికులర్గా ఇండెక్స్ మీద మనకి ఏంటి ఈ న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ అనేది కూడా మనకి ఒక క్వశ్చన్ కనిపిస్తుంది.
సో ఇవి యాక్చువల్గా మనకేంటి ఇంటర్లింకింగ్ మెథడ్ అటు నేషనల్ లెవెల్ ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్, అలాగే దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్, అలాగే ఒక టాపిక్ని అన్ని యాంగిల్స్లో కవర్ చేయడం ద్వారా మనకేంటి వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా మీకు ఏంటి ఇంటర్లింకింగ్ మెథడ్లో మీకు ఉంటాయి. సో వన్స్ ఒక టాపిక్ని మీరు బేస్ చేసుకొని దాన్ని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే దానికి సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్స్ వాటిని లింక్ చేయడం వల్ల మీకు ఏంటంటే డెఫినెట్గా మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఫెచ్ అవుతాయి కరెంట్ అఫైర్స్ సెక్షన్లో. సో ఇక్కడ మీకేంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఇవి మీరు సాల్వ్ చేయండి. ఇన్ కేస్ మీరు లెసన్ 1 కనుక ఆ వీడియో చూడకపోతే అదేంటి యాక్చువల్ ఆడియో లెక్చర్ ఇచ్చాను. సో అది ఒకసారి విని ఈ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి. దీన్ని బట్టి ఏంటంటే మీరు ఎంతవరకు మీరు పర్ఫామ్ చేయగలుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ నమ్మి గంగా ప్రాజెక్ట్. సో ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. నిర్మల్ ధార అంటే ఏంటి, అవిరల్ ధార అంటే ఏంటి, అలాగే అప్ ఆఫ్ గంగా మేనేజ్మెంట్ సెంటర్ ఫర్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ గంగా. సో దీంట్లో ఏంటంటే విచ్ ఇస్ రైట్ ఆప్షన్ అనేది చూడండి ఒకసారి. కింద కమెంట్ చేయండి, రైట్ ఆన్సర్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ క్వశ్చన్ కూడా చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జనరల్గా ఏంటి ఇలాగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే రీసెంట్ ఎగ్జామ్స్లో ఇలాగ స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ కరెక్టా, ఏబీసీ కరెక్టా, ఏబిసిడి కరెక్టా ఇలాంటివి తరచుగా వస్తున్నాయి. సో వీటిని మీరు ఒక్కొక్క స్టేట్మెంట్ని కనీసం ఒక 2 to 3 టైమ్స్ చదవాలి. సో ఇక్కడ 2 to 3 టైమ్స్ చదివితే మీకు ఏంటి స్టేట్మెంట్ మీద మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీకేంటి ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఇది రైట్ స్టేట్మెంటా లేకపోతే రాంగ్ స్టేట్మెంటా, ఇది అంటే ఒక ప్రీవియస్ మీరు చదివిన నాలెడ్జ్ ఏదైతుందో దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకేంటి పర్ఫెక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మీరు ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎలాంటి క్వశ్చన్ వచ్చి ఏదైనా ఒక స్టేట్మెంట్ తప్పని అనుకుని ఇక్కడ ఆన్సర్ తప్పు పెట్టారంటే మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇది ఒకటి మీరు చూసుకోవాల్సింది. అయితే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు ఏంటంటే అడ్వాంటేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే దీని ఆన్సర్ ఏంటో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గంగా వాహిని ఇస్ అ స్పెషల్ పర్పస్ వెహికల్ సెటప్ ఫర్ మానిటరింగ్ ద వర్క్ ఆఫ్ గంగా రిజర్వేషన్. యాక్చువల్లీ నేను గంగా వాహిని గురించి చెప్పలేదు. సో దీని మీద మీరు కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇవి 3 MCQs, ఇవి వీటిని ఆన్సర్ చేయండి. సో దీనికి నంబర్స్ యాక్చువల్లీ నేను పాయింట్అవుట్ చేయలేదు. సో దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. సో 1 to 3 తరకు ఆన్సర్స్ అనేది కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఆన్సర్స్ ఏంటో. వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా అది మీకు రిటెన్షన్ పవర్ని పెంచడానికి అవకాశం ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IAS APPSC TSP Lectures. Thank you.